కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో గతంలో కంటే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. డెంగ్యూ, టైఫాయిడ్తో పాటు వివిధ రకాల విష జ్వరాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుత పరిస్థితిపై సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డితో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు వైరల్ ఫీవర్స్ అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలు కూడా విజృంభిస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పట్టణాలు కాదు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో ఒక వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకప్పుడు 500 మంది పేషెంట్ వచ్చేది, కానీ ఇప్పుడు దాన్ని డబుల్ దాటిపోతుంది. అంటే ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు ఈ వైరల్ ఫీవర్స్లో ఎక్కువగా డెంగ్యూ అనేది కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున బాధపడుతున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కొంత అవగాహన తక్కువ ఉంటుంది. అంటే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన ప్రతి వారికి కూడా డెంగ్యూ లక్షణాలని అనే భయంతో వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు వచ్చిన ఓపీ పేషెంట్ల కంటే కూడా ఈసారి డబుల్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఏమంటారు సార్ దీన్ని? మనకి జూలై నుంచి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఓపీ కేసులు అయితే బాగా పెరిగినాయండి. మీరు చెప్పినట్టు 500 వచ్చే దగ్గర ఇప్పుడు మనకి 1000 దాటుతున్నాయి. 1300, 1400 ఓపీ రావడం జరుగుతుంది ఇక్కడ. కాకుంటే ఏంటంటే వర్షాకాలం సీజనల్ డిసీజెస్ అంటారు ఇవి వర్షాకాలం కారణంగా మనకి ఇప్పుడు డీసెంట్రీ అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ టైఫాయిడ్ కానీ అలాంటి కలుషితమైన నీరు ఆహారం తీసుకోవడం వలన వచ్చేది అది. ఇంకొకటి ఏంటంటే ఈ మస్కిటో బార్న్ డిసీజెస్ అంటే ఈ వర్షాకాలంలో నీళ్లు నిల్వ ఉండటం వలన మస్కిటోస్ బ్రీడింగ్ ప్లేస్లు ఎక్కువై మస్కిటోస్ పెరగటం వలన వాటి వల్ల అవి వెక్టార్గా యాక్ట్ చేసి అవి ట్రాన్స్మిట్ చేసే డిసీజుల్లో ఒకటి డెంగ్యూ. ఇది ప్రతి ఫీవర్ని మేము ఇక్కడ డెంగ్యూ కేసు లాగానే ట్రీట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన కేసులకి అన్ని కేసులు డెంగ్యూ అయితే కాదు, 5% కేసెస్ మాత్రమే డెంగ్యూ కేసెస్గా నోట్ అవుతున్నాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం ఏం లేదు, కానీ సకాలంలో కనుక దగ్గరలో ఉన్న పిహెచ్సి కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి పిహెచ్సికి దగ్గరికి వెళ్ళి వైద్యుల సలహా తీసుకొని ఫీవర్ ఎలాంటిది అనేసి గుర్తించి ఏదన్నా డెంగ్యూ లక్షణాలు కనుక కనపడితే అక్కడ సదుపాయం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే రిఫర్ చేస్తే ఇక్కడ మేము నిర్ధారించేసి వాళ్ళకి తగిన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మీకున్న ఇండెంట్ ప్రకారం చూస్తే 500-600 మంది పేషెంట్ల వరకు మాత్రమే ఉన్నాయి. మరి వచ్చిన పేషెంట్లకు సరైన ఫెసిలిటీస్ అంటే మందులు అందుబాటులో ఉన్నాయి అసలు ఇప్పుడు? అంటే దీని మీద అంతా హెల్త్ సెక్రటరీ గారు గవర్నమెంట్ అయితే ఒక ప్రణాళికతోటి మాకు మీటింగ్లు అవి పెట్టి మమ్మల్ని అలర్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం ఇప్పుడు ఫీవర్ వార్డ్స్ 3 వార్డులు ఓపెన్ చేసినాం. 3 వార్డులు కూడా ఫుల్ అయినాయి. ఇప్పుడు 150 స్ట్రెంత్ తోటి చేసాం బెడ్స్. 150 బెడ్లు కూడా ఫుల్ అయినాయి. దానితో పాటు మనకి జనరల్ ఓపీలో ఉన్న వార్డులన్నీ కూడా 13 వార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ జీజీహెచ్లో అక్కడ 10 వార్డ్స్ ఉన్నాయి. అన్ని వార్డ్స్ కూడా అన్ని ఫుల్ అయిన పైన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీకు వచ్చే కేసులలో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ అంటే ఎట్లా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూనా అసలు ఎక్కువ ఏమొస్తున్నాయి సార్? ప్రతి ఫీవర్ కేసుని దాని లక్షణాలను బట్టి స్క్రీన్ చేస్తాం. కాకపోతే పబ్లిక్ ఏంటంటే డెంగ్యూ అనేది భయపడుతున్నారు కాబట్టి ప్రతి కేసును కూడా ఆ లక్షణాలు ఉంటే డెంగ్యూకి స్క్రీనింగ్ చేసి ఏమన్నా డెంగ్యూ పాజిటివ్ వస్తే వాళ్ళని సెపరేట్ వార్డులో ఉంచేసి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నాం ఇప్పటికి. అంటే వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ప్రభుత్వ హాస్పిటల్లో వస్తే మాకు మంచి తొందరగా క్యూర్ అవుతుంది, చాలా మెడిసిన్ ఉంటుంది, కానీ మెడిసిన్ కొరత ఉందని ఒకటి తెలుస్తుంది సార్. దీనిపైన మనకి టెస్టులు అన్ని వాటికి సరిపడా కిట్స్ అన్ని గవర్నమెంట్ అయితే సకాలంలో మనకి అందించిందండి. ఆ కిట్స్ వైజ్గా మనకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ట్యాబ్లెట్స్ విషయానికి వస్తే కొద్దిగా 1-2 ట్యాబ్లెట్స్ దొరకవు, మిగతా అన్ని మాత్రం మనం సప్లై చేయడం అయితే జరుగుతుంది. పేషెంట్లకు అవి మనం అందిస్తున్నాం. డెంగ్యూ కేసులు ఏమన్నా కానీ నోట్ అయితే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వాళ్ళు మానిటరింగ్ అయితే చేస్తున్నారు. అలా పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేయకుండా వాళ్ళు అయితే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే యాక్చువల్ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు రాలేని పరిస్థితి ఉంటే మొబైల్ క్యాంపుల్లాగా అలాంటి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు? డిఎంహెచ్ఓ కింద ఇంటింటికి ఫీవర్ సర్వే అనేది చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందండి. అట్లా చేస్తే ప్రతి ఫీవర్ కేసును కూడా మేము తీసుకుంటాము. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి ఫీవర్ లక్షణాలను 1-2 రోజుల్లో తగ్గిపోతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. అట్లా తగ్గట్లేదు, ఫీవర్ ఎక్కువ వస్తుందంటే ఖచ్చితంగా ఆసుపత్రిని సంప్రదించడం ఉత్తమం. అంటే ఇప్పుడు మీకు వచ్చినటువంటి కేసులలో ఎక్కువగా డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయా? వైరల్ ఫీవర్స్లో టైఫాయిడ్, మలేరియా కూడా ఉన్నాయా సార్? మలేరియా కేసులు ఇంతవరకు నోట్ కాలేదు. టైఫాయిడ్ అనేది అది కలుషితమైన ఆహారం వాటర్ తోటి వచ్చేది కాబట్టి అది ఆ కేసెస్
యథావిధిగానే ఉన్నాయి, అంటే ఎప్పుడు వర్షాకాలంలో వచ్చినట్టే. కానీ ఫీవర్ కేసెస్ మాత్రం బాగా పెరిగినాయి. అవి డెంగ్యూ మాత్రం అందులో స్క్రీన్ చేస్తే ఒక 5% కేసెస్ డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. పోయిన మంత్ మనకి 150 కేసెస్ రావడం జరిగింది, ఇక్కడ 100 అయినాయి. ఇప్పుడు కూడా అంతే ఉంది, 150 దాటేటట్టు ఉంది కొంచెం. లాస్ట్ సార్, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్నటువంటి పేషెంట్లు అంటే ప్రజలకు మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది డెంగ్యూ అనేది 5% ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఫీవర్ కేసు కూడా వాళ్ళు సిమ్టమాటిక్గా ట్యాబ్లెట్స్ తోటి కంట్రోల్ అయితే చూసుకోవాలి 1-2 రోజులు, లేదంటే వైద్యులను సంప్రదించేసి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అంత భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది వీరారెడ్డి గారు చెప్తున్న నేపథ్యం. అంటే వైరల్ ఫీవర్సే కానీ ప్రతిదీ డెంగ్యూగా మనం భావించాల్సిన అవసరం లేదు. డెంగ్యూ ఫీవర్ వచ్చినా కూడా ప్రతి దానికి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు అంటే మెడిసిన్ అంటే అనుకున్న దానికంటే పేషెంట్లు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో మెడిసిన్ అంటే కొన్ని అవైలబుల్ లేని మాట వాస్తవమైనా కానీ డెంగ్యూ ప్రతిదాన్ని కూడా డెంగ్యూగా భావించాల్సిన అవసరం లేదు. వైరల్ ఫీవర్ అనేది కామన్. ముఖ్యంగా పరిసరాలను మాత్రం పరిశుభ్రం ఉంచుకుంటే ఇలాంటి వైరల్ ఫీవర్స్ని మనం దూరం చేయొచ్చు అని చెప్పి వీరారెడ్డి గారు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.